హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా కర్రీ వచ్చి బీరకాయ కర్రీ అనమాట. అందుకని 3 బీరకాయలు తీసుకున్నాను. వాటిని చిన్న ఇటు చివర అటు చివర మొత్తం త్వరలు అయితే కట్ చేసేస్తున్నాను అనమాట. కట్ చేసుకొని ఇంకా పీల్ చేసేసుకుంటున్నాను. ఇలా పీల్ తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే పైన మామూలుగా అయితే పీల్ చేయకపోయినంటే గరగరగా ఉంటుంది కాబట్టి కొంచెం పీల్ చేసేసుకుంటే బాగా స్మూత్గా ఉంటుంది. తినడానికి కూడా మనకి అవేమి అడ్డంగా ఉండవు అనమాట. అందుకని పీల్ చేసేస్తున్నాను అనమాట. ఇవేంటంటే నిన్నే తీసుకొచ్చాను అనమాట. మార్కెట్లో చాలా లేతగా ఉన్నాయి, మళ్ళీ ఎక్కువసేపు ఉంటే వాడిపోతాయని ముందు అయితే బీరకాయ కర్రీ అయితే చేసేస్తాను. ఈ పీల్తో ఇక్కడ వచ్చిన ఈ పొట్టుతో కూడా మనము పచ్చడి చేసుకోవచ్చు అనమాట. పచ్చడి బాగుంటుంది అంటారు. మా అక్క అయితే బాగా చేసేది అనమాట. నాకైతే అది రాదు కాబట్టి ఇంక నేను దాన్ని అయితే పడేసేసాను అనమాట. పడేసి మొత్తాన్ని క్లీన్ చేసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది నేను కొంచెం డీప్ ఫ్రైగా చేసుకుంటున్నాను. దీంట్లో ఏం వాటర్ అవన్నీ యాడ్ చేయం కాబట్టి ఇది ఉడకాలి. కానీ అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఇది బాగా లేతకాయ అనమాట. అందుకని నేను ఫ్రైలాగా చేస్తున్నాను, కర్రీలాగా చేయట్లేదు. ఇలా కట్ చేసుకుంటూనే బాబుకి కొన్ని వర్క్ ఇచ్చేసాను అనమాట. తనని రాయమని చెప్తున్నాను. ఈలోపు మా చిన్న బాబుకి కూడా నేను ఇంకా పలక మీద ఏబీసీలు రాపిచ్చేస్తున్నాను అనమాట. తనకు కూడా కొంచెం అలవాటు అయిపోద్ది. ఈ జూన్లో ఇద్దరిని ఒకేసారి స్కూల్కి వేసుకోవచ్చని ఇద్దరికి కూర్చోబెట్టి చెప్పేస్తున్నాను అనమాట. అందుకని కొంచెం ఫాస్ట్గా వంట చేసుకుంటున్నాను. మళ్ళీ ఏంటంటే బాగా బయట పని ఏదైనా ఉంటే ఈ 7 కల్లా ఎండలు బాగా వచ్చేస్తున్నాయి అనమాట. బయట పని ఏం చేసుకోలేకపోవడానికి ఇబ్బంది అయిపోతుంది అనమాట ఎండకి. అందుకని తొందరగా చేసేసుకుంటున్నాను. ఈలోపు ఏంటంటే అవి మొత్తం ఎక్కువైపోవడం వల్ల కింద పడిపోతున్నాయి. అందుకని ఒక గిన్నెలోకి తీసుకొని అవన్నీ గిన్నెలో వేసేసుకుంటాను అనమాట. ఇలా వేసుకుంటే ఇది కట్ చేసినది అమ్మటే ఆ గిన్నెలో వేసేసుకోవచ్చు అనమాట. కింద పడిపోకుండా ఉంటుంది అనమాట. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే చిన్నగా ఉండడం వల్ల స్పేస్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మామూలుగా అయితే సరిపోతుంది. కూరగాయలన్నీ నేను ఇటువైపు పెట్టి కట్ చేసుకుంటాను. ఈలోపు ఇంకా అన్నం కూడా పొంగొచ్చేస్తుంది అనమాట. అన్నాన్ని చూసేస్తున్నాను. అయితే ఇందులోకి ఏంటంటే నేను ఒకటే ఆనియన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే బీరకాయ కొంచెం తీయగా ఉందనమాట. మళ్ళీ ఆనియన్ కూడా ఎక్కువ వేస్తే మరీ కర్రీ అనేది బాగా తీయగా అయిపోతాయి. అందుకని ఒకటే ఆనియన్ వేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈలోపు అన్నం పొంగొస్తే అన్నాన్ని కూడా కలబెట్టేసుకొని చూస్తున్నాను అనమాట అన్నం ఉడికిందా లేదని. ఇదివరకైతే నేను రైస్ కుక్కర్లోనే అన్నం వండేదాన్ని. అప్పుడు అసలు ఇట్లా వంచడానికి రాకపోయేదనమాట. ఊరికి వెళ్ళినప్పుడు ఇది నాకు బాగా ఇబ్బంది అవుతుంది. మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే గ్యాస్ మీద వండుకుంటారు. సో అన్నం వంచేసినాక ఇంకా ఇది బీరకాయ కూరని మాత్రం నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో వేస్తే తొందరగా ఉడికిపోతాయి అనమాట. మామూలుగా మనం కళాయి పెట్టి వేసేసినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా అయితే 1 ఆ 2 విజిల్కి ఏంటంటే మనకి బీరకాయ మొత్తం బాగా మగ్గిపోద్ది అనమాట. అందుకని నేను బీరకాయని ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను అనమాట. ప్రెషర్ కుక్కర్ కొంచెం హీట్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ వేసాను. దాంట్లోనే పోపు గింజలు వేసేసాను అనమాట. పోపు గింజలు ఏంటంటే నేను అన్నీ కలిపి ఒకే కంటైనర్లో పెట్టేసుకుంటాను అనమాట. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేసేసుకుంటాను. అలా మనకు కాల్చినప్పుడు వేసేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఒక ఎండుమిరపకాయలు కూడా వేసాను. అవి కొంచెం బాగా మగ్గనిస్తున్నాను అనమాట. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసాను. ఇందులో నేను ఇంకేం వాటర్ కూడా కొంచెం కూడా పోయలేదనమాట. ఆ బీరకాయలో ఉన్న నీళ్ళతోనే ఉడికిపోతుంది. ఎందుకంటే బీరకాయ చాలా లేతగా ఉందని చెప్పాను కదా, అందుకని ఏం నీళ్ళు వేయలేదు. ఒక 2 విజిల్ వచ్చేదాకా చేస్తున్నాను. మామూలుగా అయితే ఒక విజిల్కి బాగుంటుంది, కొంచెం గట్టిగా అనిపించింది అనమాట లైట్గా. ఇంకా పిల్లలు తినట్లేదని ఇంకో విజిల్ రానిచ్చాను. మామూలుగా అయితే ఒక విజిల్కి సరిపోద్ది. అయితే నిన్న వేసిన కారంతోనే చేశాను. అయితే ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంకా సాయంత్రానికి పిల్లలకి ఏమైనా వడ చేద్దామని మినపప్పు అయితే నానబెట్టేస్తాను అనమాట. నానబెట్టి నిన్న సండే రోజు తెచ్చిన కూరగాయలు ఏమి నేను క్లీన్ చేసుకొని బాక్స్లో పెట్టలేదనమాట. అలాగే ఉంచేసాను కవర్లో. అవి మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయని అవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇందులో ఏమేమి తెచ్చానంటే మెంతుకూర, తోటకూర, కొత్తిమీర. అయితే ఇందులో ఏంటంటే తోటకూర ఈవినింగ్ చేద్దామని ఇంకా ఇప్పుడు లంచ్ బ్రేక్ కదా అని లంచ్ తర్వాత చేయొచ్చని బీరకాయ తోటకూర మొత్తాన్ని అయితే ఒలుచుకుంటున్నాను. తోటకూర వలచడం ఏమో కానీ చాలా టైం పట్టింది. ఆకుకూరలు తినడం ఈజీ, కానీ ఇవన్నీ వలుచుకొని చేసి పెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది అనమాట. అదే చెప్తున్నాను మా వారితోటి. తినడం ఈజీగా ఉంది కానీ చేయడమే చాలా కష్టంగా ఉంది అని.
అయితే పిల్లలకు కూడా ఆకుకూరలు కొంచెం అలవాటు అవుతాయి అనేది డైలీ ఏదో ఒక ఆకుకూరను అయితే ఎలాగైనా ఒక విధంగా వండుతున్నాను. ఒక్కోసారి ఆమ్లెట్లో కానీ లేదంటే ఏదన్నా పకోడీలాగా అట్లా ఎలాగలాగ ఆకుకూర అనేది మాత్రం ఒకటి చేస్తున్నాను డైలీ. అందుకని ఇవాళ అయితే తోటకూర చేస్తున్నాను. తోటకూరని తీగూరలాగా వండుతున్నాను అనమాట. అది ఎలా వండుతాను అనేది నేను ఈవినింగ్ బ్లాగ్లో ఖచ్చితంగా చూపిస్తాను అనమాట. ఇంక అన్నీ అయిపోయినాయి. ఇంక ఇవన్నీ తీసుకొని ఒక కంటైనర్లో పెట్టేసుకున్నాను అనమాట. దాంతోపాటు ఏంటంటే కొంచెం కంటైనర్లో పెట్టేసుకున్నాను. ఇంకా మెంతికూర ఉంది, మెంతికూరని కూడా కొంచెం చేసేసుకున్నాను. అన్ని బాక్స్లో పెట్టేసుకున్నాను. ఈలోపు నల్ల వచ్చింది. ఇంకా నల్ల పట్టేసుకొని స్కూల్ టైం అవుతుందని పిల్లల్ని టీచర్ తీసుకొచ్చింది అనమాట. ఇంక పిల్లల్ని పైకి తీసుకొచ్చేసినాక ఇంకా వెదర్ మొత్తం బాగా అయింది, వర్షం పట్టేలా ఉందనమాట. అందుకని ఇంకా మార్నింగ్ ఆరేసిన బట్టలన్నీ తొందరగా తీసేస్తున్నాను అనమాట, మళ్ళీ తడిచిపోతాయేమోనని. అయితే అక్కడ పక్కన వేసేస్తే గబగబా తీసేసుకోవడానికి ఉంటుందని ఇంటి ముందే ఆరేస్తాను అనమాట. బట్ టెర్రస్ మీద పైకి తీసుకొస్తే ఎండకి ఏంటంటే తొందరగా ఆరిపోతున్నాయి ఇక్కడ బయట వేసుకుంటాం వల్ల. అట్లా అన్నీ తీసేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ఇంకా మంచం మీద వేసి అట్లాగే వెళ్ళిపోతే తొక్కేస్తారనమాట. అది ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు మా పెద్దోడు. అటు ఎక్కి ఇద్దరు దూకుతూ ఉంటారనమాట. అందుకని బట్టలు అయితే తొందరగా మడత పెట్టేసేస్తున్నాను అనమాట. అన్నీ మడత వేసి పెట్టేసుకొని లోపల పెట్టేసుకోవచ్చు. లేకపోతే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేలోపు సగం తొక్కేస్తారు. నేను ఉతికేదే అంత మాత్రం ఇంకా దాని తగ్గట్టు వీళ్ళు తొక్కేస్తే ఇంకా అంతా ఉతికినట్టే అనిపించమని గబగబా అయితే బట్టలన్నీ మడత పెట్టేస్తున్నాను అనమాట. డైలీ ఉతుకుతున్నాను కాబట్టి ఎక్కువ బట్టలు ఏమి ఉండవు అనమాట డైలీ. అందుకని ఫాస్ట్గా మడత పెట్టేసేసుకోవచ్చని అన్నీ మడత పెట్టేశాను. ఇంక మడత పెట్టి లోపల పెట్టేసేసుకున్నాను. అయితే ఈవినింగ్ మధ్యాహ్నం నేను నానేసిన ఉన్నాయి కదా మినపప్పు, అది వడ చేద్దాం అనుకున్నా. కానీ వడ చేయడం కన్నా వడలోకి చట్నీలు ఏం చేయాలనేది ఆలోచన ఎక్కువైపోయింది. ఇందులో ఏంటంటే నేను పిల్లల కోసం అయితే పల్లీలు చట్నీ చేస్తున్నాను. కొంచెం పల్లీలు వేయిస్తున్నాను అనమాట. మామూలుగా అయితే ఒట్టి తినట్లేదు. లేదా నార్మల్ కారం వేసుకొని అట్లా తినమన్నా కూడా పిల్లలు తినట్లేదు అనమాట. కారం కొంచెం అలవాటు అయిద్దని నేను చూస్తున్నాను, కానీ వాళ్ళు మాత్రం కంపల్సరీ చట్నీ కావాలంటున్నారు. అందుకని ఇంకా చట్నీ చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి ఈ చట్నీ ఏంటంటే ఈ చట్నీ చేస్తే కొంచెం తింటారు, లేకపోతే తినట్లేదు అనమాట. ఇంకా పిల్లల కోసం అయితే ఆ చట్నీ చేస్తాను. ఇంకా మా వారి కోసం అయితే నేను టమాటా చట్నీ చేస్తున్నాను. ఇందులో టమాటాలో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకున్నాను కళాయిలో. ఆయిల్ ఎక్కినప్పుడు ఒక 3 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. అవి కొంచెం మగ్గుతున్నాగానే నేను ఇంకా పచ్చిమిర్చి కూడా వలుచుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి వేసేస్తున్నాను. పచ్చిమిర్చి వేసేందంటే ఇది టమాటా చట్నీ లాగా కొంచెం కారంగా ఉంటుందని చేస్తున్నాను అనమాట. ఈ టమాటాలు ఈ పచ్చిమిర్చిలు కొంచెం మగ్గనిస్తున్నాను, బాగా మగ్గేసి దీంట్లో కొంచెం వెల్లుల్లి వేసాను. తర్వాత కొత్తిమీర కూడా వేసేసి కొంచెం మగ్గనిచ్చి ఆపేసాను అనమాట. ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను. ఆల్రెడీ ముందే వేపి పెట్టుకున్నాను కదా పల్లీలు. ఫస్ట్ అయితే పల్లీలు వేసేసి పల్లీలు మిక్సీ పట్టేసేసుకున్నాను. ఇంకా పల్లీలు అయిపోయినాక చట్నీ మొత్తాన్ని తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నాను అనమాట. కొంచెం పిల్లలకి కొంచెం కారం తక్కువ వేసాను అనమాట. ఒకటే పచ్చిమిరకాయ వేసాను. ఇప్పుడైతే ఇంకా మా వారి కోసం అయితే టమాటా చట్నీ చేస్తున్నాను. టమాటా చట్నీ అయితే ఉడికిపోయి వేడి మీద వేస్తే మళ్ళీ అదేంటాడు మిక్సీ మొత్తం పైకి వెళ్ళిపోతుంది, ఇట్లా అవుతుందని కాసేపు చల్లార్చినాక వేద్దామని పెట్టేస్తాను. ఈలోపు పిల్లలు ఏం చేస్తున్నారు, బయటకు వచ్చి చూస్తే పిల్లలు ఆడుతున్నారు. ఈలోపు ఇంక ఇదైతే చల్లారిపడింది. దీన్ని అయితే మిక్సీకి వేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే పచ్చడిని కొంచెము చల్లారి చేస్తే ఏంటంటే లాస్ట్ టైం కూడా నేను వేడి మీద వేయడం వల్ల ఈ పైన పెట్టిన మూత అట్లా పైకి లేచిందనమాట. అది చుట్టూరు పచ్చడి పడిపోయింది. అందుకని ఇలాంటి చట్నీలు మాత్రం కొంచెం చల్లార్చినాక వేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే ఏంటంటే ఈ చట్నీ ఏంటంటే మా వారి కోసం చేశాను అనమాట. ఆయన కూడా బయటికి వెళ్ళి ఉన్నారు సైడ్ దగ్గరికి. ఇంకా సైడ్ నుంచి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిపోతుంది. ఈవినింగ్ రాగానే ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. అందుకని ఇంకా ఈరోజు అయితే వడ వేస్తున్నాను. ఈ వడలోకి అయితే నేను ఎక్కువ ఏం వేయట్లేదు. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్ మాత్రం వేసి అవి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా మినపప్పునైతే కొంచెము మొత్తాన్ని తీసేసుకొని దీంట్లో వేసుకుంటే దీంట్లో ఎటువంటి నీళ్ళు అనేది కొంచెం కూడా వేయట్లేదు. ఇంకా మినపప్పులో మనం ఇట్లా తీసేసినప్పుడు వచ్చిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ చెమ్మతోనే నేను మిక్సీ వేసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ దాంట్లో వేసేస్తే మళ్ళీ మొత్తం జారు అయిపోద్ది. కొంచెం కచ్చా పచ్చగా వేసుకున్నాను అనమాట, మరీ మెత్తగా వేయకుండా.
మినపప్పు అనేది ఏంటంటే కొంచెం కచ్చాపచ్చగా వేసుకున్నాను. ఆల్రెడీ నేను ఈ ఆనియన్ ఇవన్నీ వేసి పెట్టుకుని దీంట్లో కూడా కొంచెం వాటర్ లాగా ఉంటుంది అనమాట. మొత్తం మిక్సీ చేసినప్పటికి ఏంటంటే మరి జారులాగా అవ్వకుండా ఇట్లా గట్టిగా ఉంటే మనం ముద్ద తీసుకొని ఇలా కొట్టేసుకొని వేసుకుంటే కొంచెం బాగా అయిపోద్ది అనమాట. సాల్ట్ చూసి వేసుకుంటున్నాను. ఆల్రెడీ ముందే మనము ఆనియన్స్ పచ్చిమిర్చి పట్టేటప్పుడు కొంచెం కారం బయటకు ఘాటుగా ఉంటుందని కొంచెం వేసేసాను. దీంట్లో నేనైతే ఏం సోడా ఉప్పు అలాంటివి ఏమి వేయలేదనమాట. డైరెక్ట్గా ఇలాగే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంక స్టవ్ మీద పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాను అనమాట. డీప్ ఫ్రై కళాయిని కొంచెం వెయిట్ చేశాను, ఎందుకంటే ఏదైనా తడి అలా ఉంటే నూనె పోసినప్పుడు ఏంటంటే చిటపటలు ఆడతాయి అనమాట. అందుకని ఫస్ట్ అయితే అది హీట్ అయిన తర్వాత కొంచెం నూనె పోసాను. నూనె అయితే మరగనిస్తున్నాను అనమాట. మరగనిస్తున్నాను. ఈ నూనె కాగిందా లేదా అని ఒకసారి అయితే కొంచెం పిండేసి చెక్ చేస్తున్నాను అనమాట, నూనె కాగిందా లేదా అని. అయితే నూనె అయితే కాగింది. ఇప్పుడైతే దీంట్లోకి నేను వడనైతే చేస్తున్నాను. కొంచెం కొంచెం అయితే నేను బాగానే చేస్తాను వంటలు, ఎక్కువ అయితే చేయలేను అనమాట. అందుకనే నేను వడ అయితే కొంచెం బాగానే చేస్తాను. ఆరుగుడు అంటే వడలు బాగానే చేస్తాను. అయితే దీంట్లో ఏంటంటే వడలు మొత్తము వేసేసుకున్నాను. అదిగోండి వన్ బై వన్ వేసుకుంటాను. ఇవి ఏంటంటే మనము సిమ్ హైలో పెట్టి వేయకూడదు. హైలో పెట్టి వేయేస్తే ఏంటంటే నూనె అనేది పైకి పంపుతుంది. ఇంకోటి నూనె కూడా మనం ఎక్కువ పోసుకోకూడదు అనమాట కళాయిలో. అంటే కొంతమంది కళాయిలో ఎక్కువ నూనె పోస్తే తొందరగా తేలొస్తాయి అంటారు. నేనైతే అలా పొయ్యిను, ఎక్కడ మంట అంటుకుంటుందని ఒక భయం ఉంటుంది. అయితే ఇంక అన్నీ వేసి చిన్న ఫోక్ స్పూన్తో అటు ఇటు కలబెడుతున్నాను అనమాట. ఒక సైడ్ వేసేసాను కదా, ఇలా మనకి రెడ్డిష్ దాకా వచ్చితే ఉడికినట్టు అనమాట. అందుకని సిమ్లో పెట్టి కొంచెం ఉడికించుకుంటుంటే, మరీ సిమ్లో కాదు మరీ హైలో కాదు, మీడియంలో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. మరి ఎక్కువ హైలో పెట్టుకున్నా మాడిపోతాయి, సిమ్లో పెట్టినా ఉడకమన్నమాట. సో ఫైనల్గా అయితే అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో ఒక చిన్న ఉంది, అది మాత్రమే వేసేస్తున్నాను అనమాట. ఈలోపు పిల్లలు బయట ఆడుకుంటున్నారు, వర్షం పడుతుంది అనమాట. కొంచెం మళ్ళీ వాళ్ళు ఎక్కడ తడుస్తారండి. ఈలోపు అన్నీ చేసేసి పిలుస్తున్నాను అనమాట, ఇంక రాండి నాన్న అయిపోయిందని. వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారనమాట. ఇలా వడలన్నీ వేసేసి చేస్తున్నాను అనమాట. అంటే ఎక్కువ ఏమి లేదు కాబట్టి నాకు పెద్ద టైం ఏం పట్టలేదు. ఒక 10 నిమిషాల్లో అన్నీ అయిపోయినాయి అనమాట. ఎక్కువ ఏం చేయను, ఎందుకంటే ఎక్కువ చేయాలంటే దానికి వేసే క్వాంటిటీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియదు. ఒకరికి ఇద్దరికైతే నేను ఏదైనా మంచిగా చేస్తాను. అంతమించి 3-4 ఉంటే ఏంటంటే తెలియట్లేదు మెజర్మెంట్స్ అనమాట, ఇంత వేయాలి ఇంతే వేయాలని. అయితే ఫస్ట్ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట, అసలు ఉడికిందా లేదా అని. చూస్తుంటే ఉడికినాయి అనమాట. లేదంటే మళ్ళీ ఉడకపోతే ఇంకోసారి అన్నీ కలిపి వేసేసుకోవచ్చు అనమాట. వాయిలో వేసేస్తే ఏంటంటే మళ్ళీ ఉడుకుతాయి, దానివల్ల ఏం కాదు. ఒక్కోసారి ఉడకపోతే అట్లా ఉంటుంది. ఇంకా అయితే ఫైనల్గా అయితే అన్నీ అయిపోయినాయి. స్టవ్ ఆపేటప్పుడు ఏంటంటే వితౌట్ దాంట్లో ఏం లేకుండా ఆపకూడదని మా అమ్మ చెప్తుంది, అందుకని నేను అలా ఉంచాను. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను అనమాట. పిల్లలకైతే చట్నీ చేశాను కదా, చట్నీ వడలు ఇచ్చేసాను. అయితే ఒకే దాంట్లో వేస్తే ఏంటంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు అనమాట, ఎవరు దానికి వెళ్ళి వాళ్ళకి ఏమన్నారు. ఇంకా అందుకని పెద్ద బాబుకి వేసాను, చిన్న బాబుకి వేసేసాను అనమాట. ఇంకా తినేసి కొంచెం బయటకు వచ్చారు. బయటకు రాగానే వర్షం పడుతుంది, చిన్న చినుకులుగా పడుతున్నాయి. వాళ్ళు చినుకులు ఆడుతున్నారనమాట. అయితే వీడియోస్ తీయమమ్మ అంటే వీడియో తీస్తున్నాను. అదిగా మస్తు గోల్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే వర్షం బాగా పెద్దగా పడట్లేదు, అట్లని చిన్నగా పడట్లేదు, మీడియంగా పడుతుంది. అంటే మన నార్మల్గా పడిపోతూనే ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే బాగా చలిగా అనిపిస్తుంది అప్పుడే. ఇంకైతే ఈవినింగ్ కోసం అయితే మా ఆఫ్టర్నూన్ కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా, తోటకూరని నేను ఇవాళ తీగూరలాగా చేస్తున్నాను. దీన్ని తీగూర అంటారు, మరి ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు. మా సైడ్ అయితే తీగూర అంటారు. అయితే దీంట్లో కూడా నేనేం వాటర్ పోయట్లేదు. ఇది కూడా నేను ప్రెషర్ కుక్కర్లో పెడతాను కాబట్టి జస్ట్ అట్లా చెమ్ముతున్నాను, కొన్ని నీళ్ళు అట్టు చేయితో చల్లినట్టు అనేసాను, ఎందుకంటే ఆ ప్రెషర్కే ఉడికిపోద్ది. దీనికైతే ఒక విజిల్ వస్తే చాలు, ఇంకా ఎక్కువ రావద్దు. 2-3 విజిల్ రానిచ్చామంటే అది మరి పిసిరు అయిపోతుంది అనమాట. అందుకని ఒక విజిల్ వస్తే చాలు. ఇంక పక్కన దాని మీద కూడా అన్నం కూడా వండేస్తాను అనమాట. ఏంటంటే ఆల్రెడీ ఈవినింగ్ కొంచెం పిల్లలకి అది పెట్టేసాను కాబట్టి వడలు అవన్నీ ఇవాళ లేట్గా తింటామని కొంచెం లేట్ అయిపోయింది అనమాట. వంట చేసాక 8:30 అట్లా అయింది. ఎందుకంటే రోజైతే 7కి అలా ఫినిష్ చేసేస్తాను వంట. కానీ పిల్లలు ఇవాళ వడ అవి తిన్నారు కాబట్టి కొంచెం ఆడుతున్నారు, అందుకని వంట కొంచెం లేట్ అయింది. ఈలోపు ప్రెషర్ కుక్కర్ అది కూడా ఉడికిపోయింది, తీసేసాను. ఇంకైతే పోపు వేసుకుంటున్నాను. పోపులో ఏంటంటే ఆనియన్,
ఇంకా పోపు గింజలు, ఎండుమిరపకాయలు వేసాను. ఇందులో ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అందుకని నాకైతే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసేసాను. ఎక్కువ వేసేసి ఇంకా ఆల్రెడీ మనం ఉడకబెట్టేసుకున్న దాన్ని దాంట్లో వేసి కలబెట్టేస్తున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే నేను కారం వచ్చి నిన్న నేను చేసి పెట్టాను కదా కొబ్బరి కారం అని, అదే వేసుకుంటాము. నార్మల్ కారం అయితే అసలు వేయట్లేదు. ఆ కారం వేసుకుంటే ఇది బాగా టేస్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం ఈ కర్రీ మాత్రం నాకు తెలిసి రాగి సంగటిలో అయితే సూపర్ ఉంటుంది. అన్నంలో కన్నా రాగి సంగటిలో బాగుంటుంది అనమాట. మన